హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము వర్డ్ డాక్యుమెంట్లో హెడర్ని ఫుటర్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో ఈ వీడియోలో మనము నేర్చుకుందాము. ముందుగా మనము వర్డ్ డాక్యుమెంట్ని అయితే ఓపెన్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, హోమ్ ట్యాబ్లో మనం ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్దాము. అక్కడ చూడండి, మనకి హెడర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి హెడర్ యొక్క చాలా రకాల మోడల్స్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి. ఇందులో మనకు కావాల్సిన మోడల్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ చూడండి, అలా కిందకి వెళ్ళే కొలితే మనకి చాలా రకాల హెడర్స్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి. ఇందులో మనము ఒకటి చూడండి, ఇక్కడ బెలూన్ టైప్లో ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేద్దాము. క్లిక్ చేస్తే చూడండి, అది మనకి యాడ్ అయింది. అక్కడ చూడండి, టైప్ హెడర్ అని ఉంది కదా, అక్కడ మనం క్లిక్ చేసి జస్ట్ మీడియా యూట్యూబ్ ట్యుటోరియల్ అనే హెడర్ని అయితే నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. మీరు ఇక్కడ కావాల్సిన హెడర్ని, మీకు కావాల్సిన హెడర్ని అయితే మీరు టైప్ చేసుకోవాలి. అలా ఇక్కడ మనకు కొద్దిగా అపీరెన్స్కి కనబడడం కొద్ది హోమ్లోకి వెళ్ళి మనం సైజుని అయితే ఇంక్రీజ్ చేసుకుందాము. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము దాని మీద డబుల్ క్లిక్ ఇచ్చేసినట్లయితే మనం చూడండి, మనకు ఆ విధంగా కనబడుతుంది. అక్కడ ఇంటూ ఉంది కదా, ఇంటూని క్లోజ్ చేసినట్లయితే మనకి హెడర్ మనకి ఈ విధంగా మనకైతే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం హెడర్ మీద డబుల్ క్లిక్ చేసినట్లయితే మనకి ఆ విధంగా మళ్ళీ దాని దాకా వస్తాయి, ఫార్మేట్ వస్తాయి. ఇప్పుడు మనం అక్కడ చూడండి, పైన చూసినట్లయితే హెడర్ ఫ్రమ్ టాప్ ఉంది కదా, అక్కడ మనకి పై దాని మీద క్లిక్ చేసినట్లయితే అది కిందకు వస్తుంది. అలాగే కింద దాని మీద క్లిక్ చేసినట్లయితే అది మనకి హెడర్ పైకి వెళ్తుంది. మనకు కావాల్సిన విధంగా హెడర్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం క్లోజ్ ఉంది కదా, ఇంటూ మీద మనం క్లిక్ చేసినట్లయితే అది ఇక్కడ హీరో కూడా ఇచ్చుకోవచ్చు. హీరో ఉంది కదా, ఇంటి మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా హెడ్ అయితే కనబడుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ కింద ఫుటర్ని కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్లోకి వెళ్ళి పక్కన చూడండి, ఫుటర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి చాలా రకాల ఫుటర్స్ అయితే ఇక్కడ మనకి కనబడతాయి. ఇక్కడ మనకు కావాల్సిన ఫోటోని అయితే మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ ఫోటోని మనం ఇన్సర్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ మనకి టైప్ డాక్యుమెంట్ ఉంది కదా, అలాగే ఇక్కడ మనం జస్ట్ మీడియా యూట్యూబ్ ట్యూటోరియల్ అని పక్కనే టైప్ అడ్రస్ ఉంది కదా, అక్కడ వైజాగ్ అని మనం టైప్ చేసుకుందాం. టైప్ చేసుకొని పైన ఇంటూ ఉంది కదా, దాన్ని మనం క్లోజ్ చేసినట్లయితే చూడండి, పైన హెడర్ కనిపించింది, కిందనే ఫుటర్ కనిపించింది. ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా, ప్లెయిన్ డాక్యుమెంట్ మీద మనం హెడర్ని ఫుటర్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలో. ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసి అలాగే వీటిని హెడర్ని ఫుటర్ని మనం డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, దాని మీద క్లిక్ చేస్తే మనకి హెడర్ అని కనబడుతుంది. రిమూవ్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఫుటర్ ఉంది కదా, ఫుటర్ దగ్గరికి వెళ్ళి దాని మీద మనం డబుల్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తాయి. అక్కడ చూడండి, ఫుటర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి లాస్ట్లో రిమూవ్ ఫుటర్ ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేసి ఇక్కడ ఇంటూని చేస్తే మనకి హెడర్ ఫుటర్ కూడా పోతాయి. ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా, హెడర్ని ఫుటర్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో. అలాగే ఇప్పుడు మనం ఒక డేటా ఉన్న వర్క్ డాక్యుమెంట్లో హెడర్ని ఫుటర్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో చూద్దాము. చూడండి, ఒక డేటా ఉన్న దాన్ని నేను ఓపెన్ చేశాను. ఒక న్యూ థాట్ ఉంది కదా, ఆ హెడర్ని మనం హెడర్ కింద ఇచ్చుకుందాము. మళ్ళీ మనం ఇన్సర్ట్లోకి వెళ్ళి హెడర్లోకి వెళ్ళి హెడర్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు కావాల్సిన మోడల్స్ వస్తాయి. ఇందాక చేసిన విధంగానే మనం ఏదో ఒక హెడర్ని అయితే ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసుకుందాం. దాని మీద క్లిక్ చేస్తే అది యాడ్ అయింది. అక్కడ చూడండి, టైప్ డాక్యుమెంట్ ఉంది కదా, అక్కడ మనం న్యూ థాట్ అని మనం హెడర్ని అయితే ఇక్కడ ఇచ్చేద్దాము. న్యూ థాట్ అని ఇచ్చేసి మనం అది కొంచెం అపీరెన్స్గా కనబడే గురించి మనం దాని సైజుని అయితే కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాము. ఇంక్రీజ్ చేసుకొని అక్కడ హెడర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి హెడర్ యొక్క ఆప్షన్స్ వస్తాయి. దాని మీద డబుల్ క్లిక్ హెడర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి హెడర్ మీద మనం క్లిక్ చేస్తే చూడండి, ఇది మనకి ఈ విధంగా మనకి హెడ్ అనేది వస్తుంది. అలాగే
ప్రతి డాక్యుమెంట్కి కూడా ఆ హెడ్ అన్నది మనకి ఇక్కడ వస్తుంది. అలాగే మనం ఇక్కడ దాని మీద డబుల్ క్లిక్ చేసి ఇక్కడ మనం క్లోజ్ ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే అది అలాగే ఇక్కడ మనం హెడ్ని ఈ న్యూ డాక్యుమెంట్ థాట్ ఉంది కదా, దాన్ని మనం తీసేయచ్చు. తీస్తే చూడండి ఇక్కడ మనకి న్యూ థాట్ అనే హెడ్ ప్రతి పేజీకి మనకి వచ్చింది. అలాగే మనం ఫోటోని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఫోటోలోకి వెళ్ళి మనకు కావాల్సిన ఫోటోని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఇండ్ క్లోజ్ ఉంది కదా, దాన్ని మనం ఇక్కడ మనకి ఇక్కడ టెక్స్ట్ ఇటువైపు మనకి పేజీ నెంబర్ ఉంది చూడండి. అక్కడ మన టెక్స్ట్ వచ్చింది, ఇటువైపు పేజీ నెంబర్ వచ్చింది. చూడండి ఇక్కడ పేజీ నెంబర్ వచ్చింది, అలా టెక్స్ట్ వచ్చింది. ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా హెడర్ని, ఫుటర్ని అలాగే పేజీ నెంబర్ని ఏ విధంగా మనం ఇన్సర్ట్ చేసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటాను. మొదటిసారి మీరు ఈ వీడియోని చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. మొదటిసారి మీరు ఈ వీడియోని చూసినట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో టాలీ యొక్క ఆల్ వీడియోస్ యొక్క లింక్స్, అలాగే ఎస్ఎస్ యొక్క లింక్స్, అలాగే ఎక్సెల్ యొక్క లింక్స్, అలాగే వర్డ్ యొక్క లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.